నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. మత్స్యకారుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. రోజుల తరబడి సముద్రంలోనే ఉండి జీవనోపాధి పొందుతున్న మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంటలో నేడు జరిగిన మత్స్యకారుల సేవల కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వేట నిషేధ భృతి కింద రాష్ట్ర వ్యాప్తంగా 1,30,796 మత్స్యకార కుటుంబాలకు 20,000 చొప్పున మొత్తం 262 కోట్ల ఆర్థిక సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఏపీలో 15 నుండి జూన్ 14వ తేదీ వరకు ఉండే వేట నిషేధ సమయంలో వారి కుటుంబాలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ ఆర్థిక చేయూత అందిస్తున్నాం. గతంలో 10,000గా ఉన్న సాయాన్ని మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 20,000కు పెంచామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ పథకం ద్వారా సాయం అందిస్తున్నామని 2 ఏళ్లలో మొత్తం 505 కోట్లను మత్స్యకారులకు అందించామని గుర్తు చేశారు. మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ హార్బర్ యొక్క ఉద్దేశం. ఇది మీ సొంతం. దీనిపైన ఫేక్ ప్రచారాలు నమ్మద్దండి. నేను ఒక విషయం ఇక్కడ చెప్పాలి. ఇన్ని సంవత్సరాలు సముద్రం ఉంది, మీ జీవితం మాత్రం మారలా. సముద్రం సంపద ఉంది, ఆ సంపద మనం ఉపయోగించుకోవాలా. చేపలు పట్టుకుంటున్నాం, కాదు గీదు అంటే ఉప్పు మండించుకుంటున్నాం. అవునా కాదా? కాదు. నా ఆలోచన చేపలు పట్టుకుంటాం, అదే సమయంలో కొత్త టెక్నాలజీలు, సీవీడ్ కల్చర్ ఉంది, గేమ్ చేంజర్. సముద్రపు నీటితో సీవీడ్ కల్చర్ చేసి మీ జీవితాల్లో డబ్బుల పండగ వస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉపాధి హామీ వస్తుంది. మా ఆడబిడ్డలు డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా. మగవాళ్లు వేటకపోతే మీరు సీవీడ్ పండించి దాన్ని అమ్ముకుంటే ఆదాయం పెంచే మార్గాన్ని చూపించే బాధ్యత మీ అన్నగా నాదని మరొకసారి మా డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా. రెండోది, సముద్రం మన అదృష్టం. 1000 కిలోమీటర్లు మన వరం. ఇక్కడ గాని సక్రమంగా ఉపయోగించుకుంటే ఇక్కడ పనిచేసే మత్స్యకారుల పిల్లలు జీవితాలు బంగారు భవిష్యత్తు అవుతాయి. ఎందుకంటున్నానంటే ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాగరికత ప్రారంభించింది నీళ్లు ఎక్కడుంటే అక్కడ. ఆ రోజు కృష్ణా జిల్లా ఉంది, విజయవాడ పైకొచ్చింది, ఇక్కడ సోమశిల వచ్చింది, నెల్లూరు జిల్లా పైకొచ్చింది, గోదావరి వచ్చింది, రాజమండ్రి గోదావరి జిల్లాలో పైకొచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు ఇంజనీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన తాజా సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు మరియు దిశానిర్దేశాలు చేశారు. స్థానిక సంస్థల ద్వారా గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనులు సామాన్య ప్రజలకు స్పష్టంగా తెలిసేలా ఒక ప్రత్యేక పబ్లిక్ డాష్ బోర్డు తయారు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రహదారి నిర్మాణాలు, వాటి పురోగతి మరియు రోడ్ల ప్రస్తుత పరిస్థితిని ప్రజలు ఎప్పటికప్పుడు ఈ ప్లాట్ఫామ్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు కల్పించాలని అన్నారు. పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖ ఏ రహదారి పనులనైనా ప్రారంభించే ముందు వాటి పూర్తికి ఒక నిర్దిష్ట గడువును ఖచ్చితంగా నిర్ణయించుకోవాలని స్పష్టం చేశారు. ఈ వేసవి కాలంలో విబిజీ రామ్జీ పల్లె పండుగ అభివృద్ధి పనుల్ని మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మత్స్యకారులు వినూత్న రీతిలో తమ కృతజ్ఞతలు తెలియజేశారు. మత్స్యకార భరోసా సంక్షేమ పథకం కింద నిధులు విడుదల చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపేందుకు వందలాది మంది మత్స్యకారులు సుమారు 100 పడవల్లో కృష్ణా నది మీదుగా ఉండవల్లిలోని సీఎం నివాసానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా నదిలో పడవల ర్యాలీతో సందడి చేశారు. పడవలపై తరలివచ్చిన మత్స్యకారులను రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఆత్మీయంగా ఆహ్వానించారు. వారి యోగక్షేమాల్ని అడిగి తెలుసుకున్నారు. వారి అభిమానానికి మంత్రి లోకేష్ చలించిపోయారు. ఈ ఘటనపై నారా లోకేష్ సోషల్ మీడియాలో స్పందించారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది. ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. నమస్కారం. బాగున్నారా? పొద్దున్న లేచినండి మీరు కంపట్టారు. నాకు మీ పట్టుదలే వేరు.
ఎందుకంటే యువగలం పాదయాత్రలో నేను జోలదండే గ్రామం ఉంది, కావలి నియోజకవర్గం, ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్తున్నారు. మీ పట్టుదల ఏంటో అక్కడ తెలుసుకున్నా. ఊరంతా ఒక మాట మీద నిలబడి లోకేష్ వస్తున్నాడు పాదయాత్రకి, రోడ్ అంతా శుభ్రం చేసి ముగ్గులేసి ఎవరు మళ్ళీ రోడ్డు మీద నడవకూడదని చెప్పారు. లోకేష్ ముందర నడిచిన తర్వాతే వాడంకల్లా మనం అందరూ వెళ్ళాలని చెప్పారు. నేను ఆశ్చర్యపోయా, ఎందుకంటే 3132 కిలోమీటర్లు నడిచా. కానీ ఆ రోజు వాళ్ళు చూపించిన ప్రేమ అభిమానం నేను ఎన్నడూ మర్చిపోలేను. సో అందుకే మత్స్యకారుల గురించి ఎప్పుడు ఆలోచించినా, మీ సమస్యల గురించి ఎప్పుడు క్యాబినెట్ మీటింగ్లో చర్చకు వచ్చినా నాకు ఆ రోజు గుర్తొస్తుంది. అన్నా కానీ ఒక్క విషయం, మీ పట్టుదల, అందరూ ఒక మాట అనుకుంటే నిలబడతారే, అది మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. పార్టీలో కూడా మేము నేర్చుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఎందుకంటే ఈరోజు మీరందరూ కలిసి వచ్చారు. నేను ఎక్కడ ఫోన్ చేసి ఎవరు రమ్మని చెప్పలా, కానీ మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత ఇంత దూరం వచ్చారు, ఎండల్లో ఈ వేడిలో ఉన్నారు, కొంచెం కలుద్దాం, కప్ కాఫీ టీ తాగిన తర్వాత వెళ్దాం అనే ఆలోచన నాకు అప్పుడు వచ్చింది. మీ అందరు తెలుసు, మత్స్యకారుల సేవలో కార్యక్రమం పోయిన సంవత్సరం చేసాం, ఈ సంవత్సరం చేస్తాం, రాబోయే సంవత్సరాలు కూడా చేస్తాం. దాంతో భాగంగా కూడా ఏంటంటే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మన కొల్లన్నట్టుగా క్యాబినెట్లో ఉన్నారు, అన్నగారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన తప్పులు కూడా సరిదిద్దుకుంటూ వస్తున్నాం. ప్రధానంగా ఏంటంటే పిల్లల్ని బాగా చదివిస్తున్నారు, పిల్లలకి మంచి ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి, ఆ లక్ష్యంతోనే మేము పనిచేస్తున్నాం. దేశం అంతా తిరుగుతున్నాం, పెట్టుబడులు తీసుకొస్తున్నాం. కారణం ఒకటే, మన పిల్లలకి ఉద్యోగాలు కల్పించడం. ఎందుకంటే మీరు కష్టపడ్డారు, చెమటోర్చి రూపాయి జమ చేసి పిల్లల్ని బాగా పెంచి బాగా చదివిస్తున్నారు. వాళ్ళు కూడా మెరుగైన అవకాశాలు కల్పించాలి. మన వృత్తిలో కానివ్వండి, లేదా ఇతర వృత్తిలో కూడా మంచి అవకాశాలు కల్పించాలనేది మా లక్ష్యం. దానికోసం మేము అందరం కష్టపడుతున్నాం. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నేను ఈరోజు స్టన్ అయ్యా. ఎందుకంటే మనం అనుకోలేదు కదా, అట్లా అని వచ్చేసారు అందరూ. నేను పొద్దున్న లేసి అందరూ వచ్చండి, అప్పుడు తట్టింది, అరే మత్స్యకారుల సేవలో బాబు గారు బయలుదేరుతున్నారు కదా ఈరోజు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు జగన్ తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు. జగన్ సీఎం అయ్యాక స్విచ్లు నొక్కడం తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. మంగళవారం విజయవాడ వేదికగా షర్మిల మీడియాతో మాట్లాడారు. నేటికి వైఎస్ రాజశేఖర రెడ్డిపై ప్రజలకు అపారమైన అభిమానం, ప్రేమ ఉన్నాయని వ్యాఖ్యానించారు. వైఎస్ పేరు చెప్పుకునే జగన్ ఒక్క ఛాన్స్ అని పాదయాత్ర చేశారని అన్నారు. ఆయన సీఎం అయ్యాక స్విచ్లు నొక్కడం తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఈ మధ్య నాయకులు సీఎం అవగానే ఎంపీ, ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. వైఎస్ఆర్ రెండోసారి సీఎం అయ్యాక ప్రజల వద్దకని రచ్చబండకు వెళ్తూ చనిపోయారని ప్రస్తావించారు. తండ్రి ఆశయాలను సాధిస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్న వారు ఆ తర్వాత ఆశయాలని నాశనం చేశారని దుయ్యపట్టారు. జగన్ సీఎం అయ్యాక కూడా ప్రధాని మోదీ చెప్పినట్లుగా తల ఆడించారని విమర్శించారు. బీజేపీతో జగన్ అక్రమ పొత్తు పెట్టుకున్నారని షర్మిల ఎద్దేవా చేశారు. రాజశేఖర రెడ్డి గారిని అభిమానించి ఇంత దూరం వచ్చి ఈరోజు మిగతా పార్టీలలో ఎన్నో దెబ్బలు తిని కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ వైపు చూస్తూ రాజశేఖర రెడ్డి బిడ్డ నాయకత్వాన్ని బలపరచాలని కాంగ్రెస్ పార్టీలో చేరటానికి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు నీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతోంది. రాజశేఖర రెడ్డి గారు కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారు. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు అంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు మీ గుండెల్లో ఉన్నాడు కాబట్టి. ఇంతమంది గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు స్థానం సంపాదించుకున్నారు అంటే దానికి కారణం ఆయన ప్రజల మనిషి. ప్రజల కోసమే బ్రతికిన మనిషి. మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా పాదయాత్ర చేశాడు. ప్రజల గుండె చప్పుడు విన్నాడు. ప్రజలకు ఏమి అవసరమో అది కనుక్కున్నాడు. తర్వాత ప్రజలు
ఆదరిస్తే ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన చేయాలనుకున్న మేలంతా కసితీర రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరికి పథకాలు అందాలి అన్న ఉద్దేశంతో ఏ పథకం రూపొందించినా అది అద్భుతంగా అమలు చేసి చూపాడు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి లాంటి నాయకుడు మళ్ళీ ఉన్నాడా అని వెతికితే ఎక్కడా కనిపించడం లేదు. భూతద్దం పెట్టుకొని వెతికినా రాజశేఖర రెడ్డి గారి లాంటి నాయకుడు మళ్ళీ కనిపించటం లేదు. రాజశేఖర రెడ్డి గారి వారసులమ్మను చెప్పుకుంటున్న వాళ్ళు కేవలం ఒక పాదయాత్ర చేసేసి అధికారంలోకి వచ్చేసి గొప్ప గొప్ప మేడలు మిద్దెలు కట్టుకొని ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న ఆర్థిక రాజకీయ విదేశాంగ విధానాలతోనే మన దేశంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ ధ్వజమెత్తారు. నేడు మళ్లీ పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కి 90 పైసలు చొప్పున పెంచారని, ఈ నెల 15న పెట్రోల్ లీటర్పై 3.29 పైసలు, డీజిల్ లీటర్పై 3.14 పైసలు పెంచారని, మళ్లీ వెంటనే 90 పైసలు పెంచి పదే పదే ప్రజలపై మోదీ ప్రభుత్వం భారాలు మోపుతుందని అన్నారు. 12 ఏళ్ల మోదీ పరిపాలన దేశంలో నిత్యం పెట్రోల్ డీజిల్ వంట నూనెల ధరల పెరిగిపోతున్నాయని గుర్తు చేశారు. విజయవాడ దాసరి భవన్ లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ అసలు దేశానికి మోదీ చేసిందేమిటి? ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీనైనా నెరవేర్చారా? నాడు రైతుల్ని అన్ని రకాల ఆదుకుంటామని భరోసా ఇచ్చిన మోదీ ఈరోజు వారి సమస్యల్ని ఆలకించడం లేదని అన్నారు. పొదుపు చర్యల పేరుతో పెట్రోల్ డీజిల్ వాడొద్దని, వంట నూనెలు తగ్గించాలని, మరొక వైపు రైతులు సైతం ఎరువుల వాడకం తగ్గించాలంటూ మోదీ సూచనలు చేయడం విడ్డూరంగా ఉందని తెలిపారు. హోటల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు అన్ని పెరిగిపోయాయని విమర్శించారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో రైతు సమస్యలు, నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు పరిష్కరిస్తామని చెప్పినా ఇప్పటికీ వాటిలో ఏ ఒక్కటి కూడా పరిష్కారం కాలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సమస్యల్ని తగ్గించడంలో విఫలమైందని, ధరల పెరుగుదలతో సాధారణ ప్రజల జీవితం భారంగా మారిందని చెప్పారు. మరోమారు ప్రజలపైన కేంద్ర ప్రభుత్వం భారాలు మోపింది. ఒక లీటర్కు 90 పైసల చొప్పున పెట్రోలు, డీజిల్ పైన రేటు పెంచడం జరిగింది. పోయిన శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకే ఒక లీటర్ పైన ₹3.14 3 ₹20 వరకు మొన్న ఆ రోజు పెంచారు. మళ్ళీ వెంటనే ఇప్పుడు 90 పైసలు పెంచారు. అంటే పదే పదే ప్రజలపైన భారాలు మోపి మరి ఈ రకంగా ఇబ్బందులకు గురి చేయడాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. దేశవ్యాప్తంగా ప్రజలందరూ తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము కూడా పూర్తిగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. మా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా అన్ని చోట్ల నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టాము. మా పార్టీనే కాదు, దాదాపు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఏమాత్రం కూడా వారు ఖాతరు చేయడం లేదు. పైగా మోడీ గారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే నిన్న అమెరికాలో ఆయన మిత్రుడు గౌతమ్ అదానీ, సాగర్ అదానీకి సంబంధించి వారిపైన ఉన్న కేసులన్నీ కూడా వారు తొలగింపజేసుకున్నారు. నరేంద్ర మోడీ గారు డొనాల్డ్ ట్రంప్కు ఒక సేవకుడిగా ఇన్నాళ్ళు పనిచేసినందులకు దాని పర్యవసానంగా ఇవాళ అమెరికా ప్రభుత్వం కూడా ఈరోజు వారికి సహకరిస్తూ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా అమెరికన్ సామ్రాజ్యవాదులకు పూర్తిగా లొంగిపోవడం కాకుండా డొనాల్డ్ ట్రంప్కు అన్ని రకాలుగా ఒక సేవకుడి మాదిరి పనిచేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇజ్రాయెల్ నెతన్యాహుకి, ఇజ్రాయెల్తో చివరికి ఇజ్రాయెల్ దేశాన్ని ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని చెప్పే స్థాయికి వచ్చాడు, దిగజారాడంటే ఇవాళ నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విదేశాంగ విధానం వలన, ఆర్థిక విధానాల వల్లనే ఇవాళ మన దేశంలో ప్రజలు ఇబ్బందులు, కష్టాలు పడుతూ ఉన్నారు.
ఈ పెట్రోలు, డీజిలు, గ్యాసు ఇవన్నీ ధరలు పెరగడానికి కూడా అమరావతి రాజధానిలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కో సభ్యులు మూకుమ్మడిగా అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటని జీడీసీఎంఎస్ చైర్మన్ వడ్రానం హరిబాబు అన్నారు. ఈ సందర్భంగా గుంటూరులోని జీడీసీఎంఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎంపీ పెమ్మసాని డబ్బులు పెట్టి గెలిచాడంటూ మీడియాలో మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడే అంబటి పేర్ని నానికి ప్రజలు రానున్న రోజుల్లో చెప్పులతో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రైతులు ఇబ్బందులు పడకూడదంటూ వారికి కావాల్సిన ఎరువులు, పురుగు మందులు సకాలంలో అందే విధంగా అధికారులకు సూచనలు చేస్తూ అందరికీ చేరువలో ఉండే విధంగా పెమ్మసాని చేస్తూ ఉంటే వైసీపీ నేతలకు కంటకింపుగా ఉండి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు చేతనైతే ప్రజలకు సేవ చేయండి, కానీ వారి నోటి ముందు కూడు తీయకండి అంటూ హెచ్చరించారు. చెబితే మీకు ఇంకా బుద్ధి రాలేదు. భవిష్యత్తులో మీరు ఇలాగే కొనసాగితే మీకు ఒక్క సీటు కూడా రావటం కష్టం. నిన్న పేరెంట్ రాని మాట్లాడుతూ పెమ్మసాని గురించి, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన డబ్బు పెట్టి కొనుక్కొని ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చాడని మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి లాగా అక్రమమైన డబ్బుతో శాండ్ మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా, అలాగే గంధం చెక్కల మాఫియా, ఇలా అన్ని అడ్డదారుల్లో మీరు జగన్మోహన్ రెడ్డి లాగా సంపాదించరాలా మా పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఆయన ప్రతి రూపాయి కూడా కష్టపడి ఒక ఎన్ఆర్ఐగా ట్యాక్స్ కట్టి కొన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెడదామని చెప్పి, ఇండియాలో ఖర్చు పెట్టాలని జనని జన్మభూమి ఇచ్చా అని చెప్పేసి జన్మభూమి మీద అభిమానంతో వచ్చారే కానీ మీలాగా దోచుకుందాం దాచుకుందాం అనే దాని మీద పెమ్మసాని చంద్రశేఖర్ గారు రాలేదు. అలాగే మీకు తెలుసో తెలియదో నేను ఒకటే చెబుతా ఉన్నా, ఇవాళ గుంటూరు ప్రజలు అందరూ కూడా మేమందరం అదృష్టవంతులం కాబట్టి మాకు పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు వచ్చి గుంటూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నారని చెప్పేసి వేణువల్ల కొనియాడుతా ఉన్నారు. అది మీ చెవుల దాకా రావట్లా. ఎందువల్లంటే పచ్చ కామెర్లాడికి లోకమంతా పచ్చగానే ఉంటది, అలాగే మీరు అవినీతి చేసే వాళ్ళకి మొత్తం అవినీతిగానే ఉంటది. అయితే నేను చెబుతా ఉన్నా, మీకు ఒకటే సవాలు విసురుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గాని, అలాగే పేరిన్ నాని గాని, లేకపోతే జోగి రమేష్ గాని, అంబటి రాంబాబు గాని ఎవరైనా కూడా ఒకటే సవాలు విస్తా ఉన్నా, మీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి అయినా వచ్చి మా గుంటూరులో పెమ్మసాని గారి మీద పోటీ చేసి గెలవమని చెప్పమని నేను చెబుతా ఉన్నా. మీకు డిపాజిట్లు కూడా రావు. ఇక్కడ ప్రజలు మీకు చెప్పులతో బుద్ధి చెప్పి పంపిస్తారని కూడా చెబుతా ఉన్నా. ఇక్కడ గుంటూరు అభివృద్ధిని ఏ ఒక్క గల్లీలోకి వెళ్ళి ఏ ఒక్క సామాన్యుడిని అడిగినా కూడా అరే పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చి వారం శనివారం ఆదివారం ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ రివ్యూస్ పెట్టుకొని ప్రతి అభివృద్ధి ఆయన దగ్గరుండి చూసి ఇవాళ మౌలిక సదుపాయాల రూపకల్పనలోనే కాకుండా అలాగే వ్యవసాయదారులకు కూడా ఎంఎస్పి గిట్టుబాటు ధర, అలాగే ఎరువులు సక్రమంగా అందే విధంగా అన్ని రకాలుగా రైతులకి, అలాగే వ్యాపారస్తులకి, అలాగే సామాన్యులకి మౌలిక సదుపాయాల రూపకల్పనలో ప్రతి ఒక్క దానిలో తనదైనటువంటి ముద్రని క్లియర్ గా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన వేసుకున్నారు. ఇవాళ గుంటూరు ప్రాంతంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారి తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్ గారి ముందు అనేది ఆయన స్పష్టంగా ఆయన ముద్ర వేసుకున్నారు. గుంటూరులో డివిజన్ల పునర్విభజన అశాస్త్రీయంగా జరుగుతుందని వైఎస్ఆర్సీపీ నేతలు పేర్కొన్నారు. నగరంలో వార్డుల విభజన చేస్తూ నగరపాలక సంస్థ ముసాయిదా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో వైసీపీ జిల్లా కార్యాలయంలో గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గ, ప్రతిపాడు నియోజకవర్గాలకు చెందిన నేతలు భేటీ అయ్యారు. డివిజన్ల పునర్విభజనపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. గుంటూరులో 57 డివిజన్ల నుంచి 76 డివిజన్లుగా చేసే ముసాయిదా ప్రకటనలో ఎక్కడా స్పష్టత లేదని తెలియజేశారు. తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా కమిషనర్ కి అందజేస్తామని తెలియజేశారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ నేతలు డైమండ్ బాబు, బాలసాని కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మరి 57 వార్డుల్ని 76 వార్డులుగా ఏ విధంగా విభజించారో మనం చూస్తున్నాము. దీంట్లో ఈరోజు ముఖ్యమైన సమావేశం పెట్టుకొని ఎక్స్ కార్పొరేటర్స్ అందరితో, అలాగే ముఖ్య నాయకులు 1 టౌన్ 2 టౌన్ అలాగే పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరితో కూడా ముఖ్య నాయకుల్ని పిలిపించి ఏ విధంగా వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర బ్లూ ప్రింట్ ఉందో, అలాగే వాళ్ళ దగ్గర ఏ బౌండరీస్ అంటే నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ ఏ విధంగా చేశారు, ఎటువైపు ఏ డోర్ నెంబర్ నుంచి ఏ డోర్ నెంబర్ అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ దీంట్లో ఎక్కడా కూడా మీరు చూసుకుంటే స్పష్టతగా ఇవ్వలేదు. ఎంత పాపులేషన్ ఉంది, ఏంటి, ఏ విధంగా విభజించారు, చేశారు, ఏ ప్రక్రియ మీద చేశారు అని చెప్పి కరెక్ట్ అయిన క్లారిటీగా ఇవ్వలేదు. 7 రోజుల్లో అబ్జెక్షన్స్ ఇచ్చారు. ఈ 7 రోజుల్లో మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటుంటే
చెప్పమని చెప్పారు. వీళ్ళు ఇచ్చే అంటే కమిషనర్ గారి దగ్గర నుంచి కానీ లేకపోతే జిఎంసీ దగ్గర నుంచి వచ్చిన డేటా కరెక్ట్గా లేకపోతే మేము ఏ విధంగా మాకు అబ్జెక్షన్స్ చెప్పడానికి మాకు ఏ విధంగా అవకాశం ఉంటుందని చెప్పి మేము మళ్ళీ ఇంకొకసారిని కమిషనర్ గారిని కలిసి మాట్లాడదాం అనుకుంటున్నాము. దీని మాత్రం నిజంగా చూసుకుంటే వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా చీల్చారు కానీ ఎక్కడా కూడా జీవో ప్రకారంగా వాళ్ళు చేయలేదు. డివిజన్స్ ఎక్కడా కూడా జీవో ప్రకారంగా చేయలేదు. కాబట్టి మేము దీని గురించి అబ్జెక్షన్స్ అన్ని 23న అంబటి రాంబాబు గారు, అలాగే డైమండ్ గారు, అలాగే పత్తిపాడు ఇన్ఛార్జ్ కిరణ్ గారు మేమందరం కలిసి వెళ్ళి మళ్ళీ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి అలాగే ప్రతి ఒక్క ఎక్స్ కార్పొరేటర్స్ కానీ లేకపోతే ముఖ్య నాయకుల దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న అబ్జెక్షన్స్ అవన్నీ తీసుకొని ఖచ్చితంగా కమిషనర్ గారిని కలిసి దీని మీద సమాధానం చెప్పమని చెప్పి కోరుతాము. అలాగే దీని గురించి మరి ప్రజల దగ్గర నుంచి కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా అభిప్రాయాలు సేకరించి పట్టణంలో అంటే కార్పొరేషన్లో గుంటూరు కార్పొరేషన్కు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, దానితో పాటు 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ ఇది. 3 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అదేవిధంగా మాజీ డిప్యూటీ మేయర్ ఇంకా తదితర ముఖ్య నాయకులు ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశం కావడానికి ప్రధానమైన నేపథ్యం, ప్రధానమైన కారణం ఏమిటంటే గుంటూరు కార్పొరేషన్ అంతకుముందు 56 డివిజన్స్గా ఉంది, 57 డివిజన్స్గా ఉంది. అది 76 డివిజన్స్గా పునర్విభజన చేయబోతున్నటువంటి సందర్భం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఏ విధంగా ఈ డివిజన్స్ చేస్తున్నారు, శాస్త్రీయంగా చేస్తున్నారా, అశాస్త్రీయంగా చేస్తున్నారా, లేకపోతే అధికారులు ఇష్టం వచ్చినట్టుగా రూల్స్ పాటించుకోకుండా చేస్తున్నారా అనే దాని మీద ఒక ప్రత్యేకమైన దృష్టిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది. దానికోసమే ఇవాళ సమావేశం అవడం కూడా జరిగింది. ఇది శాస్త్రీయంగా జరగటం లేదు, అశాస్త్రీయంగా జరుగుతుందనేటువంటి మాట అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వారే చెప్తున్నారు. ఇవాళ ఒక డ్రాఫ్ట్ రిలీజ్ అయింది. ఏ డివిజన్స్ ఏ రూపంలో ఇస్తున్నాము అనే దాని మీద ఒక మ్యాప్ డ్రాఫ్ట్ కూడా రిలీజ్ అయితే అది చూసిన తర్వాత తెలుగుదేశం వాళ్ళే, బాధ్యత గల నాయకులే ఇది శాస్త్రీయంగా జరగట్లేదు అంటున్నారు. ఇంకేం చెప్పాలి అంటే అశాస్త్రీయంగా చేస్తున్నారనేటువంటి డౌట్ అందరిలో కలుగుతుంది. కాబట్టి అశాస్త్రీయంగా జరిగేటటువంటి ఈ విభజనని, ఈ రీఆర్గనైజేషన్ ఆఫ్ డివిజన్స్ని మేము క్లీన్గా అబ్జర్వ్ చేసి సరిచేసే విధంగా మేము కంప్లైంట్స్ ఇవ్వడానికి సర్వసన్నద్ధం అవుతున్నాం. దీని మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే 24వ తారీఖు లోపల ఇవ్వవలసిందిగా చెప్పారు. కాబట్టి 23వ తారీఖు సాయంత్రం 4 గంటలకే మాకున్నటువంటి పార్టీ క్యాడర్ నుంచి అబ్జెక్షన్స్ తీసుకొని వ్రాతపూర్వకంగా వాటిని కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి ఇవ్వబోతున్నాం. కాబట్టి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.